ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి చింతలపూడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 23,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు వాటి భర్తీ గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చాయి, 2 నెలలు ఉందనగా ఇప్పుడు 6,000తో ఒక మెగా డిఎస్సి ఇస్తానన్న వాడు దగా డిఎస్సి ఇచ్చాడు. మరి దీన్ని ఏమనాలి? దగా కాకపోతే, మోసం కాకపోతే దీన్ని ఏమనాలన్నా ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి? ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఓట్లేసే యంత్రాలుగా మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి. ఆయన బటన్ నొక్కాడట, మిమ్మల్ని కూడా బటన్ నొక్కమని అడుగుతున్నాడు. సిద్ధమని ఇప్పుడు బయలుదేరి వచ్చారే, దేనికి సిద్ధమన్నా? 5 సంవత్సరాలు ఎక్కడ పోయారు? ఒక మాట చెప్తాను, ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతామని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే నేను మళ్ళీ ప్రజల దగ్గరకు వెళ్ళాలి, రచ్చబండకు వెళ్ళాలి, ఇంకా ప్రజలకు ఏవో అందటం లేదు, అందుకే నేను ఎంత చేయగలిగితే అంత చేయాలి, ఇల్లు లేని వారికి ఇల్లులు ఇవ్వాలి, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి, నేను ఆరోగ్యశ్రీ చేయాలి అని 2 నెలలకే మళ్ళీ రచ్చబండాన్ని బయలుదేరి వెళ్ళి కదా అన్న హెలికాప్టర్లో చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అయ్యి 2 నెలలే అయింది. ఏం అవసరం అన్నా? మీరు ఓట్లేశారు, ఆయన గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన మనిషికి మళ్ళీ ప్రజలకు అంత తొందరగా నేను చెయ్యాలి చెయ్యాలి అన్న తపన రాజశేఖర రెడ్డి గారికి ఉంది కాబట్టే కదా వెళ్ళి చచ్చిపోయాడు. మరి అదే కదా ప్రజానాయకుడు అంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయితే ఎన్నిసార్లు ప్రజల మధ్యలోకి వచ్చాడు? రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు ప్రజా దర్బారు పెట్టలేదా? 1000 మంది ప్రజలను ప్రతిరోజు కలిశాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయితే ఈరోజు మంత్రులకు, ఇలాంటి ఎమ్మెల్యేలకు అమ్మా రోడ్ల కోసం, ప్రాజెక్టు కోసం కలుద్దామంటే అపాయింట్మెంటే లేదు అని కనీసం ఇట్లాంటి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇక మీరు అధికారం ఇచ్చి ఏం లాభం అన్నా? మీకోసం కదా ఇచ్చింది అధికారం. ఈ రోజు మీరు ఇచ్చిన అధికారం దేనికి వాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు హంతకులను కాపాడడం కోసం వాడుకుంటున్నారు. సొంత చిన్నాన్నను బలిపి చేసుకున్న, సొంత చిన్నాన్న చంపేసిన వాళ్ళను ఈ రోజు రక్షణ కల్పించడమే కాకుండా మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు అంటే మరి ఏమనాలన్నా దీన్ని? ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా. అది కాదు అంటే హత్య రాజకీయాలు. ఇందుకేనా ఓట్లేసింది? ఇందుకేనా గెలిపించింది? ఒక్కసారి ఆలోచన చేయండి అన్నా. ఒక వైసీపీయే కాదు, టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ కూడా అలాగే తయారైంది. ఎవరైనా రాజకీయాల కోసమే పనిచేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు గారు ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజల కోసం పనిచేశారా అన్నా? ఏం చెప్పారు ఆ రోజు? 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పాడు చంద్రబాబు గారు. వచ్చిందా? ఆఖరికి ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశాడు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. పోనీ ఈయన ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా ప్రత్యేక హోదా కోసం? అంటే మొత్తం ఇటు వైపు ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, మన పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు, మన రాజధానిని తాకట్టు పెట్టారు, మన ప్రజలను, మన బిడ్డలను, వారి భవిష్యత్తును మొత్తం బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు కదా. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. మనకేం మిగిలింది? ఈ 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? అభివృద్ధి జరిగిందా? మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళిందా? మరి ఎందుకు వేయాలన్నా చంద్రబాబుకైనా వైసీపీకైనా ఓట్లు? ఆలోచన చేయండి అన్నా. పక్క రాష్ట్రాలన్నీ దూసుకుపోతున్నాయి వేగంగా అభివృద్ధిలో. పక్క రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధి చెందిపోతున్నాయి. మన రాష్ట్రం కథ, మన బిడ్డల కథ ఏమిటి? పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. మనకేముంది? మనకేముందన్నా? చేతిలో చిప్ ఉంది. బ్రహ్మాండమైన అమరావతి అన్నాడు చంద్రబాబు గారు. సింగపూర్ చేస్తానన్నారు. అమరావతి కాదు కదా, భ్రమరావతి అయిపోయింది అది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని కాదు నేను 3 కడతానన్నారు.
మూడో కడతాడంటే మూడు కడతాడు కాబోలు అనుకుంటే ఒకటైనా అయిందా? మరేముందన్నా మనకు? ఆలోచన చేయండి. ఇప్పటికైనా మళ్ళీ మళ్ళీ మోసపోకుండా ఒక్కసారి మేలుకోండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ బిడ్డల భవిష్యత్తును మార్చే ఆయుధం. ఒక్కసారి ఓటు వేసే ముందు ఎందుకు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం, మా బిడ్డల కోసం వేసుకుందామని ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరిందన్నా? ఏదో రాజ్యాలు ఏరడానికి, ముఖ్యమంత్రి అయిపోవడానికి చేరలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారం లేకొచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒకవైపు టీడీపీ, ఒకవైపు వైసీపీ మన ప్రజలను ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. కాబట్టి 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల క్రితం రావాల్సింది, ఈ రోజు వరకు రాలేదు. రాకపోగా అసలు ఒక పక్క పాలకపక్షం, ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరు కలిపి ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారే. ప్రత్యేక హోదా అన్న పదమే మర్చిపోయేటట్టు చేస్తున్నారే. అందుకే కొట్లాడడానికి ఒక గొంతు ఉండాలి, గట్టిగా కొట్లాడడానికి నిలబడడానికి ఒక పార్టీ ఉండాలి. కాబట్టి